హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాన్ నైట్. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ ఫియర్ స్ట్రీట్ ప్రామ్ క్వీన్. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఏ సర్టిఫికెట్. ఇది హిందీ డబ్లో కూడా ఉంది. ఫియర్ స్ట్రీట్ నుంచి ఇప్పటికీ 3 మూవీస్ వచ్చాయి. అందులో ఫస్ట్ ఫియర్ స్ట్రీట్ పార్ట్ 1 1994, సెకండ్ ఫియర్ స్ట్రీట్ పార్ట్ 2 1978, థర్డ్ ఫియర్ స్ట్రీట్ పార్ట్ 3 1666. ఈ మూవీస్ అన్నీ ఇంటర్లింక్డ్ అండ్ ఇది లేటెస్ట్ ఓల్డ్ వెళ్తుంది స్టోరీ లైన్. ఇప్పుడు ఇదే సిరీస్లో స్టాండ్ అలోన్ మూవీగా లేటెస్ట్ పార్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, చూసేయండి. లేటెస్ట్ మూవీకి పాత మూవీస్కి ఏం లింక్ లేదు. ఈ ఫియర్ స్ట్రీట్ ప్రామ్ క్వీన్ మూవీ 1988లో జరుగుతుంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మూవీ టైమ్ లైన్స్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే ప్రామ్ నైట్ 2 days ముందు నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రామ్ క్వీన్ కోసం 6 క్యాండిడేట్స్ ఉంటారు. ఇందులో ప్రామ్ క్వీన్ ఎవరు అవుతారో అనుకునే లోపే ఆ రోజు రాత్రి ఒక్కొక్క క్యాండిడేట్ని మాస్డ్ కిల్లర్ చంపేస్తాడు. ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, అందరూ చనిపోతారా లేదా, ఏమవుతుంది అన్నదే స్టోరీ. ఈ చంపడాలన్నీ చాలా గోర్గా ఉంటాయి. ఈ మూవీ షాడీసైడ్ అన్న ఊర్లో జరుగుతుంది. ప్రీవియస్ పార్ట్స్లో కూడా అక్కడే స్టోరీ లైన్ ఉంటుంది. మూవీ బై కిల్లింగ్ ప్యాటర్న్, రెట్రో వైబ్స్ అండ్ థ్రిల్ అంత రెగ్యులర్గానే ఉంటుంది. అంత ఎక్సైటింగ్గా అండ్ థ్రిల్గా ఏమీ ఉండదు. మూవీ డీసెంట్ వాచ్ అనే చెప్పాలి. ఎక్కువ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇచ్కా చేసిన ఇండియా ఫౌలర్, సుజానా సన్, క్యాథరిన్ వాటర్స్టన్ బాగా చేశారు. అండ్ క్యాష్ ఫేసెస్ అన్నీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. గోర్ అండ్ వైలెన్స్ నచ్చే వాళ్ళకి ఇది రికమెండెడ్. లేకపోతే రెగ్యులర్గానే ఉంటుంది మూవీ అందరికీ. ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 2.75 stars. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.